నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉంటే టీడీపీ టికెట్ పై గందరగోళం రామరాజును మారుస్తారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున పార్టీ కేడర్ రాజీనామా ఉండిలో పలువురు పార్టీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ ను మొట్టమొదటిసారిగా సామాన్య బీసీ మహిళకిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు భారీ ర్యాలీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు చంద్రబాబు ప్రజలకు ఎన్ని హామీలిచ్చినా ఎవరూ నమ్మరని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు వాలంటీర్ల సేవలను తప్పుపట్టిన చంద్రబాబు నేడు వాలంటీర్లకు 10,000 రూపాయలు చొప్పున పారితోషికం ఇస్తానని హామీ ఇస్తున్నారని అయితే ఆ హామీలను వాలంటీర్లు నమ్మరని ఆయన పేర్కొన్నారు భీమవరం మండలంలోని కొవ్వాడన్నవరం నరసింహపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నెరవేరని 600 హామీలు ఇచ్చారని కానీ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు ఆనాడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ముఖ్యంగా బ్యాంకులకు డ్వాక్రా మహిళలు 1 రూపాయి కూడా కట్టవద్దని రుణమాఫీ చేస్తానని రైతులకు రుణమాఫీ చేస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను నెరవేర్చలేదని గుర్తు చేశారు కరోనా లాంటి భయంకర వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ముప్పు తెచ్చిన సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను ఆదుకున్నారని అన్నారు తాను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా క్వారంటైన్లో ఉన్న ప్రజలను పరామర్శించి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు ఈ 58 నెలల కాలంలో భీమవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు మంత్రి పదవిని సైతం వదులుకుని భీమవరంకు జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం జరిగిందన్నారు వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు భీమవరం నియోజకవర్గంలో తనను అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు అనంతరం కొవ్వాడ అన్నవరం గ్రామంలో సుమారు 50 మంది టీడీపీ జనసేన సైనికులు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు అందరికీ కూడా క్రోధినామా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజంతా చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా గతంలో సంవత్సరాది రోజున ఉగాది రోజున ఇంట్లో చేసిన పచ్చడి వేప పచ్చడి తిన్న తర్వాత ఆ రోజు హాలిడే కింద భావించి ఆఫీసులోనే ఉండిపోయేవాడు ఈ సంవత్సరం అదృష్టం ఏంటో మరి కొన్ని చోట్ల గుడికి అది రమ్మంటే వీరవాసం అది వెళ్తూ ఉంటే ఏ ఊరు చూసినా ఏంటో మరి కోలాహలంగా పండగ కింద అది చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది ఎప్పుడు కూడా చూడలేదు ఇలాగా వాలంటీర్ల మీద వాళ్ళ సేవలన్నీ కూడా వృద్ధులకి అందకుండా చేయడానికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కానీ లేదా కోర్టుకి వెళ్ళడం కానీ చేసి నిమ్మగడ్డ రమేష్ వర్ల రామయ్య ఈ వర్ల రామయ్య వీళ్ళందరూ కూడా ఇలా చేసిన తర్వాత ఏదైతే చాలా సంతోషించారు వాళ్ళు వాలంటీర్లు కూడా వదిలిపోయిందిరా బాబు అనుకుని ఇవాళ చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నాటకాలు కాకపోతే వాలంటీర్లకి 10,000 పారితోషికం అంటాం మనం పారితోషికం అంటేనంటే బహుమానం ఆ బహుమానం అంటాం కూడా రాలేదు ఆయన ఎందుకంటే అశ్వత్థామాత కుంజరహ అని చెప్పి మహాభారతంలో ధర్మరాజు చిన్న అబద్ధం ఆడాడంట అలాగా పారితోషికం అంటే కరెక్ట్గా 10,000 పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పారితోషికం అన్నాడు అంటే అశ్వత్థామాత కుంజరహ అన్నట్టు అబద్ధం ఆడప్పుడు నేను పారితోషికం ఇస్తానలేదు పారితోషికం ఇస్తానన్నాను నేను అబద్ధం ఆడతాను అనమాట అంటే చంద్రబాబు నాయుడు మాటలంటే మనందరికీ కూడా తెలుసున్నాయి గతంలో చూసుకుంటే 2014లో చూసుకుంటే కనుక మనకి ఇంచుమించు 650 వాగ్దానాలు ఇచ్చాడు ఇవాళ మనం ఇస్సాకోడేరులో లేఅవుట్లో చూసుకుంటే సుమారు 6,000 మందికి ఇళ్ల స్థలాలు 6,000 మంది అంటే 6,000 ఇళ్ళు అంటే ఇంచుమించుగా 6,000 ఇంటూ అంటే 18,000 మంది అక్కడ జనాభా ఉండే ఒక ఊరే తయారైపోతుంది అక్కడ ఇక 18,000 అంటే ఇంచుమించుగా మన టౌన్లో 3,000 కాడికి వేసుకుంటే 6 వార్డులు మన కొవ్వాడ లాంటి గ్రామాల అక్కడ 2-3 గ్రామాలు కలిపిన గ్రామం అయిపోతుంది అక్కడ గ్రామాలే మరి నిర్మిస్తున్నాడు ఆయన పేదల కోసం ఇలాగ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక పార్టీలకు అతీతంగా నిజంగా కులం లేదు మతం లేదు పార్టీ లేదు అది ఏ కులం ఏ మతం ఏ పార్టీ నాకు ఓటేసాడా లేదా అని చూడకుండా
చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ జరగాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అడ్డుకోవాలని చెప్పి ఏదో రకంగా దింపేయాలంటే ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి నష్టం అండి? మనకి రైతులకి నష్టం. వ్యవసాయం పండగలాగా చేయాలన్నాడు. వ్యవసాయం దండగా అన్నవాడు ఎవరండి? చంద్రబాబు నాయుడు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేయాలన్నది ఎవరండి? అలాగే హరిజనుల్లో పుట్టాలనుకుంటారా ఎవరన్నానని అన్నవాడు ఎవడండి? అగ్నికుల క్షత్రియులు అక్కడ మమ్మల్ని ఎస్టీల్లోనే ఎస్సీల్లోనే పెట్టమని అడిగితే ఏమన్నాడండి? తోక కట్ చేస్తాను జాగ్రత్త అన్నాడు. మన నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే జనసేన కింద పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఫస్ట్ కాంగ్రెస్ కింద పోటీ చేశాడు ఆయన, తర్వాత మళ్ళీ తెలుగుదేశం కింద పోటీ చేశాడు, మళ్ళీ 2019లోనే తెలుగుదేశం కింద పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 23 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం ఆ పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కానీ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ మారి ఇవాళ జనసేన పొత్తులో భాగంగా దాంట్లో పోటీ చేస్తే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి రెడీమేడ్గా వచ్చేస్తే 5 ఏళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా గతంలో మనం కష్టపడి గెలిపించినా కూడా మనల్ని పట్టించుకోలేదు, పార్టీని పట్టించుకోలేదు, పార్టీని మోసం చేసాడు, ఈయనకి మనం చెయ్యాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా లేదు, అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ. గతంలో మనం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ మిత్రులుగా చేసుకుందాం, వైఎస్ఆర్సీపీని బలోపేతం చేద్దాం. వాళ్ళ మిత్రులుగా చేసుకోవడం ద్వారా మనం మరింత సంతోషాన్ని, మనంత శత్రు నిర్మాణం అంటే ఏమీ లేదండి. శత్రువుని మిత్రుని చేసుకుంటే శత్రువు లేనట్టే కదా. శత్రువు అంటే శత్రువు లేకుండా చేయడం అంటే అంతమందించడం కాదు, శత్రువుని మిత్రుని చేసుకుంటమే శత్రువు లేకుండా చేసుకుంటాం. కాబట్టి రాజకీయంగా శత్రువులుగా వ్యవహరించుకునే మనం ఏదైతే జనసేనకు సంబంధించి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి ఆహ్వానించి ఏమీ లేదు, మనం చేయవలసిందల్లా అడగడం. అడిగితే కనుక వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ మీరందరూ కూడా నాకు కూడా తిరగడం, నాకు కూడా నడవడం, నాకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం. నిజంగా సాయంత్రం దాకా తిరిగిన తర్వాత మనకి మిగిలింది ఏంటంటే కాళ్ళు నొప్పులు, కాపడాలు తప్ప ఇంకేమన్నా ఉందండి. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మన రైతుల కోసం, మన అవ్వాతాతల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అక్క చెల్లెమ్మల కోసం ప్రతి ఒక్కళ్ళని కూడా అడిగి మార్చండి. ఎందుకంటే మనం పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ఇవాళ 80% మంది ప్రజలకి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించాం. నిజంగా ఓటు అడిగే హక్కు ఎవరికన్నా ఉన్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకే ఉందని చెప్తున్నా. అవసరతలకి రాబోయే రోజుల్లో కూడా ఒక డెవలప్మెంట్ అనేటువంటిది మనకి కనబడుతుంది. అది కూడా గ్రంథిశ్రీనుడు గారి యొక్క ఆ ప్రోద్బల్యంతో, ఇనిషియేషన్ తోటి ఈరోజు 100 బెడెడ్ హాస్పిటల్ ఇది మనకి మన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలలో ఎక్కడో ఉండేటువంటి ఈ ఆరోగ్యశ్రీని ఇప్పుడు 25 లక్షల దాకా ఉంది అంటే ఒకటే మనం ఆలోచించాలి. ఈ మధ్యతరగతి కుటుంబం కానీ దాని దిగువన్న కుటుంబం కానీ ఎప్పుడన్నా సడన్ గా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఏంటి, ఒక 1000 రూపాయల నెలకి లేదా 1500 2000 దాచుకుంటూ ఆరోగ్య పరిస్థితులు వస్తే మనం హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాలి కదా అనే పరిస్థితి ఉండేది ఇంతకుముందు రోజుల్లో. తెలుగుదేశం పార్టీ ఎంత మాట్లాడినా వాళ్ళు ఏం చేసిందో చెప్పడానికి లేకే జగన్ గారి మీద బ్లేమ్స్ చేస్తున్నారు. వస్తున్నాము, మేము ఇది చేసాము గతంలో అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం లేదు. మేము వస్తాము, ఏం చేసిన పథకాల పేర్లు మార్చే మాట్లాడుతున్నారు. అంత తప్ప వాళ్ళ చేయగలిగింది ఏది గతంలో ఉన్నది చెప్పలేరు, వచ్చాక ఏం చేస్తాం కూడా చెప్పలేరు. అలాంటి విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. జగన్ గారి కొరకు మనం నిలబడాలి. అలాగే వాటర్ అందరికంటే ముఖ్యంగా ఉపయోగపడే వాటర్ స్కీమ్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అదేంటంటే దానివల్ల మనకి ఇంకా రేపు బయటికి వెళ్ళి ఫిల్టర్ అయిందా బాగుందా అని అనక్కర్లా. ఇప్పుడు ఫిల్టర్ బ్యాట్లు పోయినాయి అయ్యానో ఒక్కడ స్వచ్ఛంగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా నీరు ఎక్కడికి బయటికి వెళ్ళి ఒక్క డబ్బా కూడా తెచ్చుకోలేదు. అంత ఘనమైనటువంటి కార్యక్రమానికి మనకు అందించారంటే మనకి మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. అంచేత ఆ అభిమానాన్ని మనం నిలబెట్టుకుని తప్పనిసరిగా అధిక మెజార్టీతో ఆయన గెలిపించినట్టయితే మనకి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు పడుతుందంటే
95 నుంచి మా శ్రీని గారికి మాకు పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ పోరాటంలో అలా చేస్తాను ఉన్నాం. మూడోసారి నెగ్గించాలి మన శ్రీనివాస్ గారిని. ఎప్పుడు కూడా మా గ్రామా నుంచి ఈ పార్టీకి మేయర్టీ చూపించాం. నెక్స్ట్ కూడా మన నాయకులు మంచి విజయాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని నెగ్గించి గతంలో 3 ఎలక్షన్లు కూడా 2 ఎలక్షన్లు కూడా మన గ్రామ పంచాయతీ నుంచి అధికంగా మెజార్టీ చూపించాం. దాన్ని చూసి వారు ఎంతో ఆనందించారు, సంతోషించారు, మన పంచాయతీని ఎంతో అభినందించారు. అటువంటి లీడర్లు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే మన కుటుంబీకులతో, మన స్నేహితులతో, మన బంధువులతో, మన ఇరుగు పొరుగు వారితో మన డైనమిక్స్ లీడర్ గారికి గంధి శ్రీనివాస్ గారికి మన ఓటు పేన గుర్తు మీద అలా గుద్ది అధిక మెజార్టీ తీసుకొచ్చి వారిని శాసనసభ్యులుగా మరి మనం చూడాలి. మరొకసారి మంత్రిగా వచ్చి మన గ్రామంలో ఇదే సభ పెట్టి ఈ సభలో మనం చూడాలి. ఆయన మనం చూసి మనం ఆనందించాలి. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు సీటు ప్రకటించి ఇప్పుడు ఎంపీ కనిమూరి రఘురామకృష్ణంరాజుకు సీటు కేటాయిస్తారన్న ప్రచారంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని 3 మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు 4 మండలాలకు చెందిన పార్టీ సర్పంచ్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు రాజీనామా లేఖలను పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి పంపించారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో పలువురు పార్టీ శ్రేణులు రామరాజుకి సీట్ ఇవ్వాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ ను మొట్టమొదటిసారిగా సామాన్య బీసీ మహిళకి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక సంఘ సంస్కర్తగా జగన్ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల అన్నారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతంలో గెలిచిన ఎంపీ 4 సంవత్సరాలు నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే అభివృద్ది కుంటిపడిందన్నారు. గతంలో ఎంపీగా గెలిచిన వారు ఎవరూ ఈ ప్రాంత వాసులకు అందుబాటులో లేరని, తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలోనే ఉంటూ మీ ఇంటి ఆడపడుచుగా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు. ఆక్వా హబ్ గా ఉన్న భీమవరంను టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీగా గుర్తించినప్పటికీ నిధులను తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించారని అన్నారు. తాను ఎంపీ అయిన వెంటనే ఆ నిధులను తీసుకొచ్చి ఆక్వా రంగాన్ని అభివృద్ది చేస్తానన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కేంద్రం నుండి అభివృద్దికి ఎటువంటి అవకాశమున్నా పోరాడి నిధులు సాధిస్తానని చెప్పారు. తనతో పాటు నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ రోజున నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నర్సాపురం పార్లమెంటుని బీసీకి ఒక మహిళ కేటాయించడం పట్ల అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా హర్షం వ్యక్తం అవుతుంది. ఈరోజు మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. గతంలో నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు పార్టీతోనూ విభేదించి మరి ఈ ప్రాంతానికి దూరంగా ఉండడం వలన మా నరసాపురం పార్లమెంటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడింది. ప్రజలంతా కూడా ఒక వ్యక్తిని నమ్మి పార్లమెంట్ సభ్యునిగా చేస్తే మరి ఆయన అందుబాటులో వారి యొక్క అవసరాలను తీర్చడానికి కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన లోటుని మరి ఎన్నికల తర్వాత నేను పూర్తిగా భర్తీ చేసి ప్రజలందరికీ స్థానికంగా అందుబాటులో ఉంటాను. మరి గతంలో ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఎంపీలు స్థానికంగా పూర్తిగా నివాసం ఉన్న వ్యక్తులు కాదు. మరి నన్ను ఎన్నుకున్న తర్వాత నేను భీమవరంలో నివాసం ఉంటూ నరసాపురం పార్లమెంట్ ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరంలో అందుబాటులో ఉండడమే కాకుండా మరి నేను నాకున్న రాజకీయ అనుభవంతోనూ నాకున్న అవగాహనతోనూ కూడా ప్రతి విషయం మీద పూర్తిగా నా శాయశక్తిగా నా ఎఫర్ట్ని పెట్టి ఇక్కడ ఏవైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో నరసాపురం పార్లమెంట్లో వాటన్నిటినీ కూడా ఒక కొలికి తీసుకురావడానికి నేను పూర్తిగా కొలికి తీసుకొస్తాను. మరి ఇందులో ఎప్పటి నుంచో కూడా ఆక్వా ఎక్సలెన్సీ సంబంధించిన నిధుల గురించి కొంత అవగాహన ఉంది నాకు. దాని మీద ఇంకా పూర్తిగా స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీకు త్వరలోనే పూర్తిగా నా ఎజెండాని చెప్పడం జరుగుతుంది. అట్లాగే సాల్ట్ బ్యాక్ వాటర్స్ గురించి కానీ మనకి ఇక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఇవ్వడం జరిగింది. ఆ మెడికల్ కాలేజ్ మరి మనది ఇంకా ప్రారంభించిన మెడికల్ కాలేజీలో లేదు. అవి వాటిని కూడా సత్వరమే మనకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా మిగిలిన విషయాలన్నిటి మీద పూర్తిగా క్లారిటీతో మీకు త్వరలో నా ఎజెండాను తెలియజేస్తాను.
మరి ఈరోజు మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్లో ఒక బీసీ విప్లవం వచ్చిన విధంగా బీసీలందరి నుంచి కూడా ఎంతో హర్షం వ్యక్తం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఎంతో కాలం నుంచి అనేక మంది బీసీ సంఘాల వారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అంతా కూడా వారు ఎప్పుడు కూడా ఎవరికైనా అధికారం, రాజకీయ పదవుల కోసం వారి వెనక తిరగడం తప్పించి వారికంటూ అవకాశం ఎప్పుడు రాలేదు. వారి అవకాశాల కోసం వారి సంఘ నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఈరోజు ఆ పోరాటాల ఫలితంగా ఒక ఏ రిజర్వేషన్స్ అమల్లోకి రాలేదు. పూర్తిగా ఈ కులగణన అన్నది మనకి ఇంకా పబ్లిక్లోకి రాకుండానే ఒక కులాల సమీకరణ తీసుకుని ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువగా ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలో వారికి అవకాశం కల్పించాలని మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సంఘ సంస్కర్తగా ఒక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆయన తీసుకున్న ఈ సామాజిక సమీకరణల్ని మొత్తం అందరూ కూడా అగ్ర కులాల వారు కూడా హర్షిస్తూ ఈ మార్పుని స్వాగతిస్తున్నారు. మరి ఈ రోజున ప్రజల ముందుకి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్తున్న నాకు ప్రతి వర్గం నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచే కాకుండా అగ్రకులాల వారందరి నుంచి కూడా ఒక ఆడపడుచుగా ఆదరణ లభిస్తుంది. వారంతా కూడా స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగి వారందరికీ మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు, నా రాజకీయ అనుభవం ఏంటో తెలుసు. వీటన్నిటినీ కూడా చిన్నతనం నుంచి చూసిన వ్యక్తులుగా పూర్తిగా వారింటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారు. దానికి మీ అందరి పూర్వకంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఇంటి ఆడపడుచుగా ఉంటాను. నేను ఎంపీని అయ్యానంటే ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా వారి కుటుంబంలో వ్యక్తి ఎంపీగా భావించవచ్చు. అలా ప్రతి ఒక్కరికి కూడా స్థానికంగా ఒక ఎంపీగా అందుబాటులో ఉంటూ వారందరూ నా మీద ఏదైతే ఆదరణ, నమ్మకాన్ని చూపిస్తున్నారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ నరసాపురం పార్లమెంట్ని పూర్తిగా గతంలోకి ఉమాబాల గారు హయాంలో నరసాపురం పార్లమెంట్కి ఈ మార్పు జరిగిందనే విధంగా ఆ మార్పుని చిరకాలం గుర్తుండిపోయే విధంగా నేను నిలబెట్టుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పెదమీరం క్యాంపు కార్యాలయం నుండి భారీ బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అడుగడుగున మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో ముఖ్య అతిథులుగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు గోకరాజు రామరాజు పాల్గొన్నారు. ర్యాలీ పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, గరగపర్రు, ఎండగండి, మైపా, కోరుకల్లు, మోగల్లు, పాలకోడేరు, వేండ్ర, శృంగవృక్షం, పెన్నాడ, గొరగనుముడి, విశాకోడేరు, కుముదవల్లి గ్రామం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, చేకూరి రాజా నరేంద్ర కుమార్, భూపతిరాజు వంశీకృష్ణంరాజు, దెందుకూరి వెంకట్రాజు, బొల్లా శ్రీను, గుండు నాగేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ఎంపీ వల్ల అభివృద్ధికి నోచుకోలేదని, నియోజకవర్గంలోనే ఉంటా ఆక్వా ఎక్సలెన్సీ మెడికల్ కాలేజ్ బీసీ మహిళకు సీటు కేటాయించడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులగణన జరగకుండానే ఒక సంఘ సంస్కర్తగా జగన్ మీ ఇంటి ఆడపడుచుగా అందుబాటులో అన్ని వర్గాలకు న్యాయం చేశారు. పాలకోడేరు మండలంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఊహించిన దానికన్నా విశేష స్పందన ఈ ర్యాలీకి వచ్చింది. జరగనట్టుగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొన్నారు. మరి ఏ గ్రామం వెళ్ళినా సరే నీరాజనాలు పలికి పూలజల్లు కురిపించి హారతలు ఇచ్చి మరి నన్ను అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి అయిన ఉమాబాల్ గారిని కూడా జనం ఎంతో స్వాగతించారు. వారి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. వారందరి మనసులోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మేము గ్రామం ఎంటర్ అయ్యేటప్పటికి మళ్ళీ గ్రామం దాటి వరకు కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా మాకు అండగా ఉండి మరి నీరాజనం చేసి పెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మాకు జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలను వారికి తెలియపరిచి మరి జగన్కి ఓట్లు వేయించుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఉండి నియోజకవర్గంలో మరి ఇవాళ కూడా క్యాండిడేట్ తేలక పొద్దున్న ఒకరు ఉంటున్నారు, మధ్యాహ్నం ఒకరు ఉంటున్నారు, సాయంకాలం ఒకరు ఉంటున్నారు.
మరి ఒకరు ఎన్నిపోట్లు పొడుచుకుంటా ఒకళ్ళు ఏడుతున్నారు, ఒకళ్ళు నవ్వుతున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఇలాగ అయోమయ స్థితిలో ఉంది. ఇంకొక నెల ఒకటి ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళకి కూడా ఏం క్లారిటీ లేకుండా ఒకరిని పెడుతున్నారు, మళ్ళీ తీస్తున్నారు, ఒకరిని పెడుతున్నారు, తీస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయి ఉండే ఇవాళ అందరూ కూడా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఏదన్నా చేయాలన్నా, మరి మంచి పరిపాలన ఇవ్వాలన్నా, మరి ఏదన్నా కేడర్ని కూడా అండగా ఉండాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అన్న సంగతి ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇది ఉండి ఎప్పుడు కూడా కంచుకోట అంటారు. ఈ కంచుకోట ఎప్పుడో బదులైపోయింది. ఇక్కడ కంచు లేదు, కోట లేదు. తప్పనిసరిగా మంచి మెజార్టీతో ఉండి నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. అది ఇవాళ నిరూపితమైంది. మేము మాటలు చెప్పడం కాదు, ఇవాళ ర్యాలీ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అదే అభిప్రాయం వస్తుంది. అంత పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో నెగ్గబోతుంది. ప్రచారం స్టార్ట్ చేసి సందర్భంగా మన పివిఎల్ నరసింహరాజు గారు, అలాగే మన గూడూరు ఉమాబాల గారు ప్రచారం చేయటం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా పాలకు ఓన్లీ ఒక మండలం వైజ్గానే ఇవాళ వేలాది మోటార్ సైకిల్, వందలాది కార్లు, కాన్స్టిట్యున్సీ వైజ్ కాకుండా ఒక మండలానికి ఇంత స్పందన వచ్చిందంటే ఆ స్పందనకి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అలాగే ప్రతి ఈ 5 సంవత్సరాలు కూడా నరసింహరాజు గారు ఎంత కష్టపడ్డారు అన్నది ఈరోజు ప్రజలు అది నిరూపించారు. ఆ నిరూపణే ఈరోజు మా గెలుపుకి కారణంగా ప్రతి ఒక్కరు వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మరి ఈరోజు పాలకోడేరు మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ ర్యాలీలో మరి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన పివిఎల్ నరసింహరాజు గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మరి గూడూరు ఉమాబాల గారు కూడా పాల్గొనడం, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మరి జన నీరాజనాల మధ్య ఈ పాలకోడేరు మండలం అంతా కూడా ఈ రోజున ఈ ర్యాలీ సాగింది. మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీటు పివిఎల్ గారే మరి నెగ్గి ఆయన గెలుపునే కూడా మొట్టమొదటి సీటుగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గ్రామాల్లో తాను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తను గెలుపొందడానికి దోహదపడతాయని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాళ్ల మండలం కోమటిగుంట, కోలనపల్లి, కాళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగున ప్రజలు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కోలనపల్లిలో శివరామరాజును గజమాలతో సత్కరించారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, కాళ్ల సర్పంచ్ బందా విజయ, వేగేసిన బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన శ్రీరామరాజు, కొప్పినీడి గణపతి, వేగేసిన కాశీరాజు, కడలి దుర్గా ప్రదీప్, గులిపల్లి జోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోమటికుంట, మన కోనపల్లి పంచాయతీలు ప్రచారం చేయటం జరిగింది. మన కోమటికుంట గ్రామంలో ప్రజలందరూ కూడా బాగా స్పందించారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళకి అందుబాటులో ఉన్న విధానం, సేవ చేసిన విధానాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మనకి సంపూర్ణ మద్దతుని ప్రకటించారు. చాలా సంతోషం. ఈ అందరూ కూడా ఒక నమ్మకంతో, అభిమానంతో ఆదరించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కోనపల్లి గ్రామంలో ప్రత్యేకించి రైతులందరూ కూడా నన్ను బాగా ఆదరించి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చారు. అందరూ కూడా ఆశీస్సులు ఇస్తానని చెప్పి నన్ను భుజం తట్టి పంపించారు. రైతులందరిలో కూడా ఒక నమ్మకము ఉంది. ఏదైనా రైతులకి సమస్య రాకుండా స్పందించిన తీరుని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటి ఎద్దడి రాకుండా మనం తీసుకున్న చర్యలు కావచ్చు, రైతులు, చిన్న రైతులు కూడా వృద్ధిలోకి వచ్చారు. ఈ చోట కూడా ఈ రైతులు, అదేవిధంగా పేద వర్గాలు, సోదరీమణులు, అట్లాగే యువత అందరూ కూడా అండగా ఉండి నాకు ఆశీస్సులు ఇస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను బాధ్యతతో మీరు ఇచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకొని ఖచ్చితంగా గెలిచి
ప్రజలకి అండాదండగా ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రతి ఓటర్ని సందర్శించడం జరిగింది. కావనకొండ గ్రామంలో కూడా అందరూ రైతులందరూ ప్రజలు మన శివగారు చేసినటువంటి పనులకి ఆయన వల్ల లబ్ధి పొందిన వారు అందరూ కూడా ముందుకు వచ్చి శివగారిని మళ్ళీ మేము ఎమ్మెల్యేగా చేసి చూపిస్తామని ప్రతిజ్ఞ చేయటం, వాళ్ళందరూ కూడా గ్రామం అంతా కూడా తోడుగా ఉండి శివగారిని ఒక భరోసా ఇచ్చి రైతులందరూ కూడా ముందుకు వచ్చి గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి మీరు వచ్చి మేము చెరువులు ఆక్వారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిమిత్తం చెరువులు తవ్వడంలో తోడ్పడి ఆయన వచ్చి ఇక్కడ రైతుల ద్వారా చెరువు దగ్గర కొబ్బరికాయ కొట్టి రైతుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.